ఫ్రీమాంట్ హిందూ టెంపుల్లో మహాశివరాత్రి వేడుకల్ని ఫిబ్రవరి 15న ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆద్యంతం శివనామస్మరణతో భక్తజన సందోహంతో దేవాలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఉదయం 9:30కు, మధ్యాహ్నం 12 గంటలకు, 3 గంటలకు, సాయంత్రం 6 గంటలకు, రాత్రి 9 గంటలకు, అర్ధరాత్రి 12 గంటలకు 8 రకాల రుద్రాభిషేకాలు నిర్వహించారు. రాత్రి 10:30 గంటలకు రుద్రహోమం, అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. పాల్గొన్న భక్తులందరికీ ప్రీతికరమైన మహా అన్నప్రసాదం, సంప్రదాయ చల్లని పానీయం వితరణ చేశారు. ఫిబ్రవరి 16 సోమవారం నాడు భక్తుల కోలాహలం మధ్య మంగళ వాయిద్యాలతో శివపార్వతుల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. టెంపుల్ చైర్మన్ రాజేష్ వర్మ మాట్లాడుతూ, 43 ईयर से ये मंदिर जो है यहाँ पर स्थापना हुई थी, तब से चला आ रहा है. उस समय जो है ये छठ होता था. इट वॉज वेरी डिफिकल्ट टू गेट ए परमिट टू रन ए हिंदू टेम्पल. तो डॉक्टर जाफर जो हमारे को चेयरमैन हैं, यहाँ पर चेयरमैन हैं और फाउंडर हैं, उनका प्रेसिडेंट हुआ करते थे, जो उन्होंने जो है इसको సంవత్సరాల క్రితం ప్రారంభించబడ్డ హిందూ టెంపుల్ ఎన్నో బాలారిష్టాలు అధిగమించి భక్తుల అండదండలతో ప్రస్తుతం అన్ని పండుగలకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని వివరించారు. దేవాలయ ప్రాంగణంలో సోలార్ ప్యానెల్ ప్రాజెక్టు చేపట్టామని, భక్తులందరూ ఈ ప్రాజెక్టుకు సహకరించి విరివిగా విరాళాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. एक और प्रोजेक्ट चल रहा है, which is a solar project. तो सोलर पैनल लगा रहे हैं हम लोग इस टेम्पल पे, क्योंकि पीजीआई का बिल जो है इस टेम्पल का कम से कम एटलीस्ट $4,000 to $5,000 a month आता है. तो अगर हम लोग पैनल लगा देंगे तो पैनल लगाने के बाद जो है हमारा बिजली का बिल जो है और जीरो हो जाएगा. एंड देन इट विल गो ऑन फॉर नेक्स्ट 40-50 years. ये प्रोजेक्ट बहुत अच्छा प्रोजेक्ट है. कुछ बड़े डोनर्स हैं जो दे रहे हैं, लेकिन हम चाहते हैं कि आप सब लोग इसमें सहयोग दें, चाहे जितना भी अमाउंट दें. ये एक अच्छा प्रोजेक्ट है और इसमें जो है मंदिर की जो है काफ़ी बचत होगी और सोलर पैनल लग जाएंगे और भी एक्सपेंड भी कर सकते हैं यहाँ पर. इसके लिए डोनेशन, इसके लिए भी डोनेशन.